సార్ బ్రెయిన్ స్ట్రోక్ అనేది ఎక్కువ ఏ ఏజ్ వాళ్ళలో మనం చూడొచ్చు అంటారు? జనరల్‌గా బ్రెయిన్ స్ట్రోక్ అనేది కొంచెం వయసు పైబడ్డ వాళ్ళకే వస్తుంది. హ్మ్. అది బియాండ్ 15 ఎక్కువ చూస్తుంటాం. ఓకే. కానీ అలా అని అంతకంటే తక్కువ వయసు వాళ్ళకి రాదని కాదు. హ్మ్. ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నాం. అవును సార్. మరి ఎందుకని రీసెర్చ్ చేస్తున్నాము. హ్మ్. పూర్తిగా అర్థం కావట్లేదు కానీ కొన్ని కారణాలు మనకు తెలుస్తున్నాయి. హ్మ్. బ్రెయిన్ స్ట్రోక్ అంటే మెదడుకు వెళ్ళే రక్తనాళాలు బ్లాక్ అయ్యి, మెదడులో ఒక ఏరియా డ్యామేజ్ అయ్యి, దానివల్ల వచ్చే లక్షణాలే బ్రెయిన్ స్ట్రోక్. అవును సార్. అది రకరకాల కారణాలు ఉంటాయి. కామన్‌గా అథెరోస్క్లెరోసిస్ అంటాం. హ్మ్. అంటే రక్తనాళాలు పెళ్ళలు గట్టి పుడిపోవడం వల్ల రక్త ప్రసరణ ఆగి వచ్చేదాన్ని అథెరోస్క్లెరోటిక్ డిసీజ్ అంటాం. హ్మ్. అది ట్రెడిషనల్‌గా షుగర్ ఉన్న వాళ్ళకు, బీపీ ఉన్న వాళ్ళకు, స్మోక్ చేసే వాళ్ళకు, కొంచెం రాంగ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకు, ఎక్సర్సైజ్ లేని వాళ్ళకు, హార్ట్ కండిషన్స్ ఉన్న వాళ్ళకు, లేకపోతే క్లాటింగ్ డిసార్డర్స్ ఉన్న వాళ్ళకు, హ్మ్. వీళ్ళకొచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే. అది మెదడులో ఏ భాగం దెబ్బతింటుందో హ్మ్. దానికి తగ్గట్టు లక్షణాలుంటాయి. ఓకే. చేతికి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది, కాళ్ళకి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది, మాటకు సంబంధించింది ఒకటుంటుంది, నడకకు, చూపుకు హ్మ్. ఇలా ఒక్కొక్క ఫంక్షన్‌కి ఒక్కొక్క భాగం డెడికేట్ అయి ఉంటదనమాట. హ్మ్. సో, ఆ భాగం డ్యామేజ్ అయితే దానికి తగ్గట్టు లక్షణాలొస్తాయి. ఓకే. సో, మాటకు సంబంధించిన ఎఫెక్ట్ అయితే హ్మ్. జనరల్‌గా మాట పడిపోతుంది. హుహు. అది ఇటువైపు ఉంటుందనమాట. హ్మ్. ఎడమ వైపు టెంపరల్ లోబ్‌లో ఉంటుందనమాట. ఓకే. ఆహ్, లోపల. హ్మ్. సో, టెంపరల్ లోబ్‌లో కానీ, ఫ్రంటల్ లోబ్‌లో గానీ ఉంటుందది మాటకు సంబంధించింది. సో, అది చేతికి సంబంధించిన ఏరియా అనుకోండి చెయ్యి పడిపోతుంది. హ్మ్. సో, ఆ భాగానికి సంబంధించిన బ్లడ్ వెసెల్స్ మనకు తెలుసు కాబట్టి హ్మ్. న్యూరాలజిస్ట్‌కి మనం పసిగట్టి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటాం. హ్మ్. ఇది స్ట్రోక్ వచ్చిన మొదటి 4:30 గంటల్లో హాస్పిటల్‌కి వెళ్ళగలిగితే హ్మ్. అసలు 4:30 గంటలు వెయిట్ చేసే అవసరమే లేదు. వెంటనే వెళ్తే ఇంకా బెటర్ ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎంత తొందరగా వెళ్ళగలిగితే. హ్మ్. అంటే సడెన్‌గా ఏమవుతుంది? మూతి వంకర పోతుంది. చెయ్యి వీక్ అవుతుంది. మాట పడిపోతుంది. హ్మ్. లేకపోతే నడక తూలుతారు. చూపు సరిగ్గా వెంటనే పోతుంది. కానీ సడెన్‌గా జరుగుతాయి ఇవంతా. హ్మ్. జరిగినప్పుడు ఓహో! ఇదేదో సడెన్‌గా జరిగింది. ఏదో జరుగుతోందని చెప్పి గుర్తుపట్టి హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు వెంటనే పరీక్ష చేసి వేరే ప్రాబ్లమ్స్ లేవని రూల్ ఔట్ చేసుకొని దానికి ఒక ఆ క్లాట్ కరిగించడానికి ఒక మందిస్తారు. హుహు. వెంటనే నార్మల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ప్రతిసారి కాకపోయినా చాలా సార్లు అవుతారు. ఓకే. అది కరగకపోయినా ఒక క్యాథెటర్ పంపించి ఆ క్లాట్‌ని తీసేసే ఇప్పుడు ఛాన్సెస్ కూడా ఉన్నాయి. హుహు. సో, అది కూడా ఈ మధ్య కామన్‌గా చేస్తున్నారు. ఓకే. సో, టైం మాత్రం వేస్ట్ చేయకూడదు. మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ టైం. హ్మ్. ఫాస్ట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ అంటే ఫేస్, ఏ అంటే ఆర్మ్, ఎస్ అంటే స్పీచ్, టీ అంటే టైం. మనకు ఓకే. గోల్డెన్ అవర్‌లో హ్మ్. వెళ్ళాలనమాట. హ్మ్. మొదటి 4:30 గంటలు గోల్డెన్ అవర్స్. తర్వాత హ్మ్. కూడా అవుతుంది కానీ హ్మ్. డిలే చేయకుండా ఉండడం మంచిది ఎప్పుడు కూడా. ఓకే. సో, ఈ స్ట్రోక్ అనేది కారణాలు చెప్పాను కదా! హ్మ్. ఎందుకొస్తాయనో. ఇది కొన్నిసార్లు లేట్‌గా వెళ్తారు. అంత మాత్రాన పూర్తిగా హోప్స్ పోగొట్టుకునే అవసరం లేదు. హ్మ్. ఎంత లేట్‌గా వెళ్ళినా ట్రీట్మెంట్ ఉంటుంది. హ్మ్. కానీ ఎర్లీగా వెళ్తే బెటర్ ట్రీట్మెంట్ ఉంటుంది. తొందరగా బాగే ఛాన్స్ ఉంటుంది. హ్మ్. సో, వెళ్ళి షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, బీపీ కంట్రోల్ చేసుకోవాలి, మళ్ళీ రాకుండా మందులిస్తారు. హ్మ్. వచ్చిన కాంప్లికేషన్స్ ఉంటాయి కొన్ని. స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి హార్ట్ అటాక్ కూడా రావచ్చు. సో, అది కామన్ కాజ్ ఆఫ్ డెత్ అనమాట స్ట్రోక్ తర్వాత. అది ఓకే. గమనించి దాన్ని రాకుండా చేస్తారు. ఓకే. ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అవి రాకుండా చేస్తారు హాస్పిటల్‌లో. హ్మ్. క్లాట్స్ వస్తాయి కాళ్ళలో. అది రాకుండా మందులిస్తారు. కొన్ని మెషిన్స్ వాడతారు. హ్మ్. ఇలా రకరకాలువి చేసి హాస్పిటల్ కోర్స్‌లో వాళ్ళని బాగు చేసి ఇంటికి పంపిస్తారు మందులిచ్చి. ఆ మందులు ఆపకూడదు డాక్టర్‌కి చెప్పకుండా. చాలామంది హుహు. ఏమనుకుంటారంటే బాగా అయిపోయాం మందులు ఆపేస్తా ఉంటారు. హ్మ్. ఎస్పెషల్లీ యాస్పిరిన్ లాంటి బ్లడ్ థిన్నర్స్ హ్మ్. ఆపేస్తారు. ఆపేస్తే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకు. ఓకే. సో, అది ఆపకూడదు డాక్టర్ చెప్పకుండా. సో, ఇవన్నీ గమనించాలి. వెంటనే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి. వెంటనే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి. మందులు డాక్టర్ చెప్పేంత వరకు ఆపకూడదు. బీపీ, షుగర్‌లు కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ఎక్సర్సైజ్ చేయాలి. తిండి కరెక్ట్‌గా మార్చాలి. నిద్ర బాగుండాలి. స్లీప్ యాప్నియా ఉంటే దాన్ని కరెక్ట్ చేయాలి. ఇవన్నీ చేస్తే స్ట్రోక్ బెటర్ అవుతుంది. హుహు. కొందరికి చిన్న వయసులో వచ్చే వాళ్ళకి క్లాటింగ్ డిసార్డర్స్ ఉంటాయి. హ్మ్. యాక్చువల్లీ యంగెస్ట్ పేషెంట్స్ పుట్టిన వెంటనే కూడా పక్షవాతం వస్తుంది కొందరికి స్ట్రోక్. ఓకే. ఇన్ఫెంటైల్ హెమిప్లీజియా అంటామనమాట. హ్మ్. సో, అది వేరే కారణాల వల్ల వస్తుంది. సో, హుహు. అయినా కానీ దానికి కూడా ట్రీట్మెంట్ ఉంది. హ్మ్. అండ్ చిన్న పిల్లల్లో క్లాటింగ్ డిసార్డర్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వల్ల వస్తాయి. ఓకే. ఆ! కొంచెం యుక్త వయసులో ఉండే వాళ్ళకు యంగ్‌స్టర్స్‌కి రుమాటిక్ హార్ట్ డిసీజ్ ఉంటుంది. హ్మ్. దానివల్ల క్లాట్స్ ఫార్మ్ అయ్యి వెళ్తుంది బ్రెయిన్‌కి. దానివల్ల స్ట్రోక్ వస్తుంది. హుహు. సో, చాలా కారణాలుంటాయి. యాక్చువల్లీ సార్ బ్రెయిన్‌లో అది క్లాట్ వచ్చి చనిపోయారని చెప్పి, నరాలు పగిలిపోయి చనిపోయారని చెప్పి, ఆన్ ది స్పాట్ అని చెప్పి అంటూ ఉంటారు. అది కూడా సో, అదేంటంటే ఇప్పుడు నేను చెప్పింది బ్రెయిన్ బ్లడ్ వెసెల్ బ్లాక్ అయ్యి వచ్చేది హ్మ్. ఇస్కెమిక్ స్ట్రోక్ అంటాం. ఓకే. కొన్ని బ్లడ్ వెసెల్స్ చిట్లుతాయి. ఆ! చిట్లి బ్లీడింగ్ అవుతుంది బ్రెయిన్‌లో. బ్లీడింగ్ అయ్యి, స్ప్రెడ్ అయ్యి, ప్రెషర్ హ్మ్. పెరిగి చచ్చిపోతారనమాట. అందరికీ ప్రాబ్లమ్ రాదు.
కొందరికి. యా సార్. పాతకాలంలో మార్టాలిటీ ఎక్కువ ఉండేది, చనిపోయేవాళ్ళు ఎక్కువ మంది. ఈ మధ్య కాలంలో చాలా మందిని బయటకు తీసుకొస్తున్నారు బికాస్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్. సో అది హెమరేజ్ అంటాం. నాకు తెలిసిన వాళ్ళలోనే ఇద్దరు అలా చనిపోయారు అవును, సార్. ఇంట్రాసెరబుల్ హెమరేజ్ అంటాం. సో అది బీపీ ఎక్కువగా ఉండే వాళ్ళకు కామన్గా వస్తుంటుంది. ఓకే. అది కాకుండా కొందరికి బ్లడ్ వెజల్ తేడాలు ఉంటాయి, అన్యూరిజమ్స్ అని. అవి బర్స్ట్ అయినా కానీ బ్రెయిన్లో బ్లీడింగ్ అవుతుంది. దాన్ని సబర్క్నాయిడ్ హెమరేజ్ అంటాం. దానివల్ల కూడా చాలా ప్రమాదంగా ఉంటుంది పరిస్థితి. హాస్పిటల్కి వెళ్ళాల్సిందే వాళ్ళు. చిట్లడం, నరాలు చిట్లడం అది ఇది అంటారు కదా, అది అంటే లైక్ ఇంటర్నల్ గానే చిట్లిపోయి ఇంటర్నల్ గా అవును, correct. బ్లడ్ బయట కనబడదు ఇది. అయిపోయి బయటకు కనబడదు, ఇంటర్నల్గానే అవుతుంది అంతా. దానికి మెయిన్ ఇప్పుడు ఏదైతే మీరు సిమ్టమ్స్ చెప్పారు కదా సార్, ఆ సిమ్టమ్స్ ద్వారానే దీన్ని కూడా గుర్తించవచ్చు అంటారా? కరెక్ట్. ఇప్పుడు బ్రెయిన్ అనేది బ్రెయినే. అది బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి డ్యామేజ్ అయినా, బ్లడ్ వెజల్ బర్స్ట్ అయి బ్లీడింగ్ అయినా ఆ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుంది కదా. సో వాళ్ళకు కూడా చెయ్యి కాలు పడిపోవడం, మాట పడిపోవడం, తలనొప్పి రావడం, వాంతి అవడం, స్పృహ తప్పడం, కోమాలోకి వెళ్ళిపోవడం, ఇవన్నీ జరుగుతాయి. ఓకే. అది ఇంట్రాసెరబుల్ హెమరేజ్ అంటాం. సో మీరు చెప్పినట్టు గోల్డెన్ అవర్ ఈజ్ విత్ ఇన్ 4.5 hours లో. అవును, కానీ దాని తర్వాత కూడా అరే వెళ్ళలేదు మనం 4.5 hours మనకు ఇంకా మళ్ళీ ఇది అంతే కాదు. పెట్టేసుకుంటారు మైండ్. కాదు కాదు, ఏ టైం అయినా గుర్తుపట్టిన వెంటనే హాస్పిటల్కి వెళ్ళడం మంచిది. ఎస్ సార్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.